సో గైస్ మనమైతే ఇలా కోవలన్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇదేంటంటే మైన్క్రాఫ్టే కాకపోతే ఇందులో పోకెమాన్స్ అయితే ఉంటాయి ఎటు చూసినా. సో పోకెమాన్స్ అయితే మనం క్యాప్చర్ చేయొచ్చు అండ్ వీటితోని బ్యాటిల్స్ కూడా చేయొచ్చు. అండ్ ముఖ్యంగా జిమ్ లీడర్స్ మీకు తెలుసుంటే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని డిఫీట్ చేస్తే మనకు బ్యాడ్జెస్ కూడా వస్తాయి. అండ్ ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే ఇందులో మనకు లెజెండరీ పోకెమాన్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ సిరీస్ స్టార్ట్ చేసే ముందు మనం కొన్ని గోల్స్ అయితే పెట్టుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే మనం ఏదో ఒక పోకెమాన్ని లెవెల్ 100 వరకు తీసుకెళ్ళాలి. సో సెకండ్ ఏంటంటే నా ఫేవరెట్ పోకెమాన్స్ అన్నీ 6-7 ఉన్నాయి. అవన్నీ వీటిని పట్టుకోవాలి. సో థర్డ్ ఏంటంటే మనం ఏదైనా ఒక లెజెండరీ పోకెమాన్ కూడా పట్టుకోవాలి. అండ్ ఫైనల్గా ఏంటంటే మనం ఉండడానికి ఏదైనా మంచి ఇల్లు కట్టుకోవాలి. సో ఇవే మన గోల్స్. అండ్ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా మన కోబోల్వాన్ వరల్డ్కి అయితే వెళ్ళిపోయాం. సో గైస్ మనమైతే మన పోకెమాన్ వరల్డ్కి అయితే వచ్చినాం. అండ్ ఇది చూస్తే మనమైతే ఏదో మంచి భయంలో స్పాన్ అయినాం. అండ్ ఓకే ఇక్కడ మ్యాప్ ఉంది మనకు. ఒరే వా, ఇక్కడ చుట్టుపక్కల మొత్తం పోకెమాన్స్ ఉన్నాయి. ఇక్కడ క్యాటర్పీ, ఇక్కడ పిజియోటా ఉంది అండ్ ఇక్కడ మనం ఉన్నాం. ఓకే వాళ్ళైతే పెద్దనే ఉంది. ఇక్కడిక్కడ మనకు పోకెమాన్ సెంటర్స్ అవి కూడా ఉండాలి. సో అవైతే పోని చూద్దాం. సో ఫస్ట్ అయితే నాకు ఏదో మెసేజ్ వచ్చినుండే, ప్రెస్ సి టు స్టార్ట్. ఓకే సి వస్తారు అంటే చూద్దాం. ఓకే మనకైతే ఇక్కడ పోకెమాన్స్ ఉన్నాయి. స్టార్టర్ పోకెమాన్ ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ పోకెమాన్స్ ఉన్నాయి. సో ఇలా నుంచి మనకి ఇష్టం ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇష్టమైంది ఏంటంటే ఏ యునోవాలో ఈ పోకెమాన్ ఆర్షోవాట్. సో ఇదే మన ఫేవరెట్ పోకెమాన్. నాకైతే చార్మాండర్ తీసుకోవాలని ఉంది, ఎందుకంటే వీడు చార్జర్ లెక్క అవుతాడుగా. కాకపోతే వాటి తర్వాత దొరుకుతలే మామూలుగా. సో కాకపోతే మనకైతే మన ఇష్టం ఉన్న పోకెమాన్తో అయితే పోదాం. సో ఈడే చలో నైస్. ఓకే నా సీట్లో ఒక మ్యాప్ వచ్చిందిగా. అండ్ లెఫ్ట్లో పోకేడెక్స్ ఉంది, రైట్లో మ్యాప్ వచ్చింది. నాకు తెలిసి మనం మీరే తిరిగిన కొద్దీ మ్యాప్ కవర్ అవుతుందేమో మేబీ. ఓకే ఇదేమో పోకీబాల్, ఇదేమో ఆరెంజ్ బెర్రీ అంట. మేబీ మన హెచ్పి రీస్టోర్ చేస్తారేమో. అండ్ ఏదో బుక్ ఉంది, కోబోల్వార్స్ గైడ్ బుక్. ఏముంటుంది గైడ్ బుక్లో? వెయిట్, ఇవి మామూలు బ్లాక్స్. దీంతో ఇదేంటి బ్యాక్ ప్యాకా? ఐరన్ బ్యాక్ ప్యాక్. ఓకే లెఫ్ట్ షిఫ్ట్ వస్తే బ్యాగ్లో ఏమున్నా చూడొచ్చు అంట. లెఫ్ట్ షిఫ్ట్ వచ్చినా కదరా, ఏంలే. ఓయ్ పిజియోటో, అరే అమ్మ ఈడ కూర్చుంది ఏంది, దిగుడుతుంది కూడా. దీన్ని లెవెల్ చూద్దాం. 39. వామ్మో ఇది 1 షాట్ చేస్తుంది, ఏముండదా. మనమైతే లెవెల్ 5. అండ్ ఇదేం పోతే మన వీళ్ళ పేర్లు కనిపిస్తలేవు. ఇంకా చూడాలంటే పేర్లు అయితే కనిపిస్తలేవు. సో ఇది కూడా లెవెల్ 5. దీన్ని పట్టుకోవచ్చు అనుకుంటాం మనం. ట్రై చేద్దాం. ఇప్పుడు మన షార్ట్ గాని ఇలా రిలీజ్ చేయాలి. ఆరా ఓకే చల్ నైస్. సో దీన్ని ఎలా అటాక్ చేయాలి బ్రో? అటాక్ చేయరా, నువ్వు ఇది చేసేటట్లేడు. నేను కూడా చేయరాదా? ఏంది ఏం ఆప్షన్ రాలి. ఓకే ప్రెస్ ఆర్ టు బ్యాటిల్లో ఆర్ వస్తాలన్నమాట. ఇందాక ఒరే ఆర్ వచ్చిండ్రా. ఓకే వచ్చింది. వెయిట్ చలో ఫైట్ చేయు. ఫస్ట్ అయితే మనం వీడు నార్మల్ టైప్ కాబట్టి ట్యాకిల్ అటాక్ చేద్దాం. ఓకే అండ్ 20% హెల్త్ పోయింది మనది. ఓకే మనది కొంచెం తక్కువ అయిందిలే. సో
సో మరోసారి ఫైట్ చేసి టేల్ విప్పిద్దాం, ఎందుకంటే మన డిఫెన్స్ ఎక్కువ ఉంది కదా, మనం డిఫెన్స్ తగ్గిద్దాం టేల్ విప్పుతోనే. ఎస్, ఇప్పుడు కొంచెం మన డ్యామేజ్ ఎక్కువ చేస్తాడు, చెప్పిన డ్యామేజ్ ఎక్కువ వచ్చింది ఇక్కడ. సో మరోసారి ఒకసారి వాటర్ గన్ యూజ్ చేద్దాం, వాటర్ స్పోర్ట్ అది ఏదో ఒకటి. ఒరే అది అటాక్ కదా, పవర్ అప్ప. సరేలే ట్యాకిల్ చూద్దాం. సో ఇంకోసారి అయితే అయిపోయినట్టే. ఓకే, ఒరే అయిపోయిందిరా. ఓ షెట్, పోయి ఒక నిమిషం, మనకేమో వచ్చినాయి, క్యారెట్ వచ్చింది దీని దగ్గర నుంచి. ఓకే అది ర్యాబిట్ కదా, క్యారెట్ వస్తుంది. అండ్ చిలాన్ బెర్రీ అంటే ఒక ర్యాబిట్ మీట్ కూడా వచ్చింది. అమ్మో, అండ్ ఇదేంది ర్యాబిట్ టైడ్ అంట. ఓ ఇది కొంచెం కొంచెం కాంప్లెక్స్గా ఉంది కొవ్వులు మనతో కంపేర్ చేస్తే. అండ్ మనం హెల్త్ అయితే తక్కువ ఉంది, వీనికి ఇది ఇయచ్చు అనుకుంటున్నా, ఓరెన్ బేర్ ఇయచ్చు అనుకుంటున్నా. నో ఇయ్యలేవేమో. నో ఇచ్చిన వీని హెల్త్ పెరిగింది. ఓకే వీని హెల్త్ అయితే పెరిగింది మొత్తం. చలో, సో నేనేమో అనుకున్నా అంటే వాడిని హెచ్పి తగ్గించి వాడిని క్యాప్చర్ చేద్దాం అనుకున్నా పోకీమాన్లో, మన పోకీబాల్లో, కానీ అయితే కాలే. సో ఓకే ఇది లేడీ ఇది బగ్ టైప్ కాబట్టి దీని దగ్గర మన వాటర్ అటాక్స్ అయితే 1కి రావు. అండ్ దీని లెవెల్ 3ఏనా? ఓకే అట్లా అయితే మనం దీంతో ఫైట్ చేయొచ్చు. ఉన్నారా బాబు ఇట్రా, దీంతో ఫైట్ చేయి, ట్యాకిల్ చేసి 1 షాట్లో అయిపోవాలి. కాలే. సో ఈ మనోడైతే డ్యామేజ్ ఎక్కువ వేస్తలేడు, మనం టేలిప్ వేసి మన డ్యామేజ్ కొంచెం డిఫెన్స్ పడకూడదాం. మళ్ళీసారి చలో, ఇప్పుడు 1 షాట్ అయిపోతాడు మ్యాక్సిమం. అది చెప్పలే. సో ఈడేం పడేసిండు ఇప్పుడు, లేడీ వా ఏం పడేయాలి. ఓకే ఓకే ఏం పడేసింది. బగ్ టెరా షార్డ్ అంట, నార్మల్ టెరా షార్డ్ అంట, ఏమో అవేంటి. ఓయ్ టేలో, అరే ఇది యాషన్ దగ్గర ఉంటే పోకీమాన్. అండ్ ఇదేంది కింద ఐరన్ ఉంది, మనం తీసుకుందాం అదైతే. అండ్ టేలో లెవెల్ 28, వామో అది కూడా 1 షాట్ వేస్తుంది. ఓకే ఐరన్ ఉంది, ఐరన్ అంటే మనం ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుందామా. ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే వచ్చింది, దీనైతే ప్లేస్ చేద్దాం. ఇక్కడ ప్లేస్ చేసి వెయిట్, ఇంకా నాకు కావాలి, ఇంకా వుడ్ కావాలి స్టిక్ చేయడానికి. అండ్ అదేందో కింద నాకు 2 అని ఏదో నెంబర్ వచ్చింది, మరి ఏందో అది లెవెల్ 2 ట్రైనర్ అని కావచ్చు. మరి నేను ఇప్పుడు క్రాఫ్ట్ ఏం చేద్దాం, ఇది చేద్దాం, 6 చేసుకుందాం. 6 తర్వాత ఓ పికాక్స్ చేయాలి. మైన్క్రాఫ్ట్ ఆడక మస్తు రోజులు అయ్యాయి, క్రాఫ్టింగ్ ఎలా వేసి కూడా మర్చిపోయినా. సో నా దగ్గర అయితే ఈ పికాక్స్ ఉంది, దీంతోనే ఫస్ట్ ఈ వాటర్ తీసేద్దాం. వాటర్ తీసేసిన తర్వాత మనం ఈజీగా తీసేసుకోవచ్చు ఐరన్ అనేది. అండ్ నైట్ కూడా అయిపోతుంది, ఇక్కడ జాంబీస్ అయితే ఉండవు. మరి పోకీమాన్ వాళ్ళు ఏదైనా వేరే వస్తాయేమో మాన్స్టర్లు, ఐ మీన్ పోకీమాన్స్ వస్తాయేమో వేరే ఏమైనా అటాక్ చేయడానికి. సో అదైతే చూద్దాం. ఫస్ట్ అయితే మనం
ఓకే, ఇదేంది పికాక్స్ చేస్తలే నాకు దగ్గర కొబుల్ స్టోన్ అయితే ఉంది మరి. పికాక్స్. ఓకే ఓకే, నేను ఇప్పటివరకు క్రాఫ్టింగ్ టేబుల్ క్లిక్ చేయాలి. సో ఇది వచ్చింది కాబట్టి డైరెక్ట్ మైండ్ చేసేద్దాం. మరి నేను చూసుకోలేదు, మన అశోవట్ లెవెల్ 7 అయిపోయింది ఆల్రెడీ. అండ్ చూద్దాం ఇక్కడ ఇంకేమేం పోకిమాన్స్ ఉన్నాయో పెద్దవి. ఇక్కడ క్యాటర్పీ ఉంది, ఇక్కడ ఉన్నాడు పోకిమాన్ ట్రైనర్ అనుకుంటా. అండ్ ఇది మైనస్ ప్లస్ ఉంటాయి పోకిమాన్స్, అదే కావచ్చు. అండ్ గిడ ఏదో ఉన్నది, అది కనిపించట్లే నాకు. నైట్ అయితే అయిపోయింది, మరి బెడ్ అయితే మనకు చేసుకోవడానికి లేదు. అండ్ బ్యూటిఫుల్ స్కై బాగుందిరా. సో ఫస్ట్ అయితే మనం ఎటన్నా ఇక్కడ టౌన్ లేకపోతే పోకిమాన్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి పోవడానికి ట్రై చేద్దాం, లేకపోతే ఇట్లనే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ వాటర్ ఉంది, సో వాటర్ పోకిమాన్స్ అయితే ఉండాలి మ్యాక్సిమం. అవైతే నాకేం కనిపించట్లేదు, సరేలే. ఓయ్ వెయిట్, మ్యాప్ చూడండి ఒకసారి. ఇక్కడ ఓలీ వ్యాగ్ ఉంది, అదే అనుకుంటా దాని పేరు. ఓయ్ చారిజాడ్, ఇది చారిజాడ్ ఏం పోకేమాన్? చారిజాడ్ లాగైతే లేదు, వింగ్స్ అయితే ఉన్నాయి దానికి. చారిజాడ్ లాగా అనిపిస్తలే నాకైతే. చారిజాడ్ ఇక్కడ ఎందుకు ఉంటుంది అయినా. సో గైస్ ఇట్లా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇవన్నిటి పేరు కనిపిస్తే బాగానే ఉంటుంది. నా చేతిలో పోకెడెక్స్ ఉంది కదా, దాన్ని యూజ్ చేస్తామో చూస్తా. నో, ఓకే, పోకెడెక్స్లో ఏం కనిపిస్తలే, మనం క్యాప్చర్ చేసుకుంటేనే కనిపిస్తాయి అన్నట్టు. అండ్ ఇది ర్యాట్ అట, ఓ లెవెల్ 25. అండ్ ఇది షీప్, దీన్ని చంపితే నాకు గూల్ అయితే వస్తుంది, కానీ మన దగ్గర ఉన్నది వాటర్ పోకిమాన్ కాబట్టి మస్తు వీక్ వాటర్ పోకిమాన్. అది ఎలక్ట్రిక్ టైప్. ఇంకో చూసిరా బల్బు, ఇది ఎలక్ట్రిక్ టైప్ పోకిమానే నాకు తెలుసు. మనం ఈజీగా ఓడిపోతాం అన్నట్టు. అక్కడ నాకు ఏదో లైట్గా అనిపిస్తుంది, పోకిమాన్ సెంటర్ అనుకుంటా. ఎస్ ఎస్ ఎస్, అది పోకిమాన్ సెంటరే. చలో గైస్, ఇదే పోకిమాన్ సెంటర్ అనుకుంటున్నా, అదే అయి ఉంటుంది. ఎస్. ఓ ఈడేవాడు బ్రాక్, ఈడెందుకున్నాడు? జిమ్ అయింది ఇది. Respawning, check the button while holding Hearthstone. ఈ జిమ్మా? ఓ నాయన, నేను చూసుకోకుండా జిమ్లోకే వచ్చేసిన. నువ్వు పోకెమాన్ సెంటర్ అనుకోని జిమ్కి వచ్చిన. చూద్దాం ఒకసారి మ్యాప్లో ఏమన్నా ఉందా, ఎలా ఉందా. ఓకే, సో జిమ్స్ అనేటివి ఎలా ఉంటాయి. వీడు ఇంకో బ్రాక్ గన్ ముఖం కూడా వచ్చింది ఇక్కడ. ఓకే నైస్. అండ్ ఇది పోకెమాన్ నీళ్ళు చేసుకో. నర్జోయా బబుల్లే, నేను పడుకుంటా. ఓకే చలో, పొద్దున అయిపోయింది. సో గైస్ నేనైతే చూసుకోకుండా మన బ్రాక్ గన్ జిమ్కి వచ్చేసిన, ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్. ఎస్, వీని దగ్గర రాక్ టైప్ పోకెమాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మామూలుగా ఈజీ అని అనుకుంటా, చూద్దాం ఇంత ఇప్పుడు ఎలా ఫైట్ చేయాలి. ఓ ఓకే, బ్రో లెవెల్ 16 అంట. అదురా ఆయన, వాటర్ గన్ యూజ్ చేసి చూస్తావు నేను. వన్ షాట్, మై గాడ్, వాడు వన్ షాట్ చేసిండు ఏకంగా. ఫస్ట్ తెలుసు నాకు
మనం ఫస్ట్ లెవెల్ అప్ కావాలి. అండ్ నా షర్ట్ని ఎలా ఇవ్వాలి ఇక్కడ ఆరొత్తాలా తీసుకో. ఓ ఓకే, ఈ మిషన్ ఇది ఇక్కడ మన పోర్టుబల్ పెట్టాలనుకుంటా. ఓకే, అయిపోయింది. సో ఇదేంది, ఇదేమో ఇస్తాడు కాంటో మ్యాప్ గైడ్ అంట. ఇదేంది బ్రాక్స్ జిమ్ మిస్టీ 2 బూస్ట్ ద పవర్ ఆఫ్ హోల్డర్ వాటర్ టైప్ మూవ్స్. ఓకే, సో మ్యాప్ ఇది కొనాలా? ఓకే, మరి ఏందో ఇది, ఇక్కడ ఏమేమి స్లాట్స్ ఉన్నాయో తెలియదు మనకైతే, అది ఏందో తెలియదు. అండ్ సరేలే, మళ్ళీ వద్దాం. గైస్ ఇది టోరస్ యాషన్ దగ్గర ఉంటుంది పోకెమాన్. అండ్ ఇది పెద్ద లెవెల్ అయి ఉంటుంది, 27 లెవెల్. మనైతే మన పోకెమాన్ లెవెల్ 7. సో ఇదైతే ఫైట్ చేయను. ఇదేంది బెర్రీస్ కదా? యప్. ఈజ్ ఇట్ ఏ ఫ్రూట్ ఆర్ ఈజ్ ఇట్ ఏ నట్? ఫ్రూటే కదా. పింక్ ఆప్రికాన్. ఓ ఆప్రికానా, ఇది ఫ్రూట్ కదా? అండ్ ఇదేమో బ్లాక్ కలర్ ఉంది. ఐ థింక్ ఇవి ఫ్రూట్ ఇంకా కాలేవు అనుకుంటా, బ్లాక్ కలర్ ఉండేటి అవి సీడ్ అనుకుంటా. ఓకే, సో ఇదైతే తీసుకుందాం. అండ్ ఇది కూడా పోకెమాన్ ఏందో పేరు, నేను పోకెమాన్లో చూసినా కానీ దీని పేరైతే తెలియదు. అండ్ ఇది లెవెల్ 2, కానీ లెవెల్ 2 అంటే దీంతో ఫైట్ చేసినా మనకి ఎక్స్పీ రాదు. హలో, నెక్స్ట్ పోకెమాన్కి అయితే పోదాం. ఇదేందో చూసాను నేను పోకెమాన్. అండ్ లెవెల్ 7 ఉంది. ఓకే, దీన్ని ఫైట్ చేద్దాం మనం, లెవెల్ అయితే పెంచుకుందాం. మేము ఫైట్ చేసుకొని. యప్, స్కిటీ. ఓకే, ఇప్పుడు గుర్తుకొచ్చింది పేరు. అది థండర్ పోకెమాన్ అయితే కావద్దు, ఈజీగా అయిపోద్ది మ్యాచ్. ఓకే, వాటర్ గన్ మంచిగా పనిచేస్తుంది. ఒక టేల్ విప్ వేసినాం అంటే 1 షాట్లో కూడా అయిపోవచ్చు. సో గైస్, మనమైతే ఇది కూడా పట్టుకుందాం. ఆల్రెడీ మనకి ఇంకో పోకెమాన్ అయితే కావాలి బ్రాక్ గార్డ్ని డిఫీట్ చేయడానికి తర్వాత అయినా. సో దీన్ని అయితే పట్టుకుందాం. క్యాచ్. ఓకే, అరే యార్, క్యాప్చర్ అయినట్టే 3 సార్లు సౌండ్ రావాలి. 1 2 3. ఎస్. చలో గైస్, మనమైతే మన ఫస్ట్ పోకెమాన్ అయితే పట్టుకున్నాం. స్కిట్టి అంట, నార్మల్ టైప్ కావచ్చు పోకెమాన్ అయితే. అండ్ ఇదేంద్రా ఇలా నడుస్తుంది, ఫార్ ఫీచర్డ్ లెక్క ఉంది ఇది కదా. సో చూడడానికి అయితే ఫన్నీ ఉంది, కాకపోతే దీని లెవెల్ అయితే ఎక్కువనే ఉంటాం. 27 అది. సో గైస్, ఇప్పుడైతే నేను మ్యాప్ చూస్తా, దగ్గర ఈ పోకెమాన్స్ ఉన్నాయో మంచి. సో మనకి బ్రాక్ గన్ డిఫీట్ చేయడానికి అయితే జంగల్ అంటే గ్రీన్ గ్రాస్ టైప్ పోకెమాన్ కావాలి, లేకపోతే వాటర్ టైప్ పోకెమాన్ కావాలి. ఓకే, అండ్ ఇక్కడ మౌంటైన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ లావా టైప్లో అయితే ఫైర్ టైప్ పోకెమాన్స్ ఉంటాయి. ఎక్స్ప్లోర్ చేసి మనం లెవెల్ కొంచెం పెంచాలి ఆ షోర్ది. ఓకే, వీన్ లెవెల్ ఎంత? 11 అంట. అద్దు, దీని కూడా లెవెల్ ఎక్కువనే ఉంటుంది. ఇది స్కిట్టి ఆల్రెడీ పట్టుకున్నాం మనం. ఓకే, దీంతో ఫైట్ చేద్దాం. లెవెల్ అంట. ఓకే, అండ్ ఇదేదో లెవెల్ 5 పక్కా అపోనెంట్ అన్నా. చలో, వాటర్ గన్ లీచ్ ఓన్ కంట దీని పేరు. ఫైర్ టైప్ పోకెమాన్ లాగా ఉంది, నార్మల్ టైప్ కూడా కావచ్చు.
సో ఇంకోసారి వాటర్ గన్ యూజ్ చేస్తే అయిపోద్ది. ఎస్, మనకైతే కొంచెం ఎక్స్పీ అయితే వచ్చింది. అండ్ ఓకే, ఇదేంది టైలో బ్రో, ఇదైతే వాడిని నేను పట్టకుండా టైలోని క్యాప్చర్ చేద్దాం, ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ పోకెమాన్. వాటర్ గన్ యూజ్ ఇట్. ఓ, అది ఆల్రెడీ డ్యామేజ్ బాగానే ఇచ్చింది, మనం కూడా బాగానే ఇచ్చాం. నెక్స్ట్ ఇంకో వాటర్ గన్. ఓకే, నైస్. నెక్స్ట్ ట్యాకిల్. ఇంకోసారి ట్యాకిల్ యూజ్ చేద్దాం. ఓకే 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 ఓకే, అయిపోయింది. దీనైతే పట్టుకుందాం ఇప్పుడు. టైలో వచ్చాయి. ఎస్, అరే అయిపోయింది బ్రో, మనకి ఇంకో పోకెమాన్ కూడా వచ్చేసింది గైస్. మన టైలో. ఓకే, మన లెవెల్ 9 కూడా అయిందా? ఎక్స్పీరియన్స్ కూడా వస్తుందా మనకు క్యాప్చర్ చేసినప్పుడు? ఒరే, ఇక్కడ వర్షం అయితే పడుతుంది. ఇక్కడెక్కడన్నా స్కాటల్ అన్నా బల్బజార్ అన్నా దొరికితే బాగుంటుంది కదా. అండ్ ఇవేంది లీక్ ఇన్ ద బోటా? అదేంది దర్ ఈస్ ఎ లీక్ ఇన్ ద బోట్ అంట. ఏమో, ఇంకా షుగర్ కేన్ ఉంది, ఇది కూడా తీసుకున్నాం. సో మళ్ళీసారి రాత్రి అయిపోతుంది, నా దగ్గర బెడ్ అయితే లేదు. అండ్ మన ఒక్క మంచి విషయం ఏంటంటే ఆశోటి వాళ్ళు లెవెల్ 10 అండ్ ఇదే లెవెల్ 9 పోకెమాన్ ఉంది. ఓకే, సో మనకి ఫుల్ హెల్త్ ఇచ్చేసి మీతో ఫైట్ చేద్దాం. ఓ, చూడడానికి బాగుంది అది పోకెమాన్. చూద్దాం. ఓ, ఏంది అది? క్విక్ అటాక్ అంట. ఓకే, సో ఇంకోసారి వాటర్ గన్ యూజ్ చేయి. నైస్, ఇంకోసారి యూజ్ చేస్తే అయిపోద్ది. ఎస్, అయిపోయింది బ్రో, అయిపోయి డైరెక్ట్ ఇదేం పడేసింది ఇప్పుడు. ఎలక్ట్రిక్ టీ షార్ట్ అంట. ఇదేందో షార్ట్స్, అన్ని షార్ట్స్ పడేస్తున్నాయి అంటే ఎందుకో తెలియదు. ఓకే, మనకైతే ఫస్ట్ హెల్త్ ఇద్దాం కొంచెం. వెయిట్, నాకు ఇక్కడ పోకెమాన్స్ అయితే వచ్చినాయి. ఒకటి యాషోట్ ఉన్నాడు ఇక్కడ. ఓ, మొత్తం 1000 పోకెమాన్స్ ఉన్నట్టున్నాయి మొత్తం. ఓ, 1000 పోకెమాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఓ గైస్, ఇది చూడండి, ఇది మన గాస్లీ అంటున్నా, మన జేమ్స్ అని దగ్గర ఉంటుంది. దాని పేరు గుర్తుకొస్తలే నాకు. ఎస్, కానీ వాన్ దగ్గరనే ఉంటుంది ఆ పోకెమాన్. అండ్ ఇక్కడ కాపర్ కూడా ఉంది. కాపర్తో యూజ్ ఏమి ఉంటుంది ఉండొచ్చు. ఫస్ట్ అయితే తీసుకుందాంలే. ఇది పోకెమాన్ వాళ్ళు కాబట్టి కాపర్తో యూజ్ ఉండొచ్చు. ఓకే, సీక్రెట్ అయితే పడిపోయింది. నాకు ఇక్కడ ఎక్స్ప్లోర్ కూడా చేయబుద్ధి అవుతలే. సో మనమైతే మన బ్రాక్గన్ జిమ్కి మళ్ళీసారి పడుకుందాం అయిపోద్ది. ఓకే, అండ్ ఇడైతే ఐరన్ ఉంది, అయితే కలెక్ట్ చేద్దాము. కాపర్ ఉంది, ఇది కూడా కలెక్ట్ చేస్తే అయిపోద్ది. చలో గైస్, నేనైతే ఫైనల్గా వచ్చేసిన మన బ్రాక్గన్ జిమ్ గాడికి. వీడియో వేయండి. ఓకే, వీనైతే లేపుదాం, మనమైతే పడుకుందాం.
సో గైస్ ఇదే మన కోబోల్ ఫస్ట్ ఎపిసోడ్. మనమైతే చూసుకోకుండా బ్రాక్గన్ జిమ్కి అయితే వచ్చినాం. కాకపోతే వాడు చాలా ఓవర్ పవర్ అయిపోయినాడు. మనం వన్ షాట్ చేసిండు మన అశోక్ని. సో మన నెక్స్ట్ ఎపిసోడ్ ఏం చేద్దాం అంటే మంచిగా మన ఒక మంచి ట్రైన్ చేసి వీళ్ళని డిఫీట్ చేద్దాం. సో అట్టే మంచి మంచి పోకెమాన్స్ కూడా పట్టుకుందాం, గ్రాస్ టైప్ పోకెమాన్స్ని ఎక్స్పెషల్లీ. ఎందుకంటే వీని దగ్గర అన్ని రాక్ టైప్ పోకెమాన్స్ ఉంటాయి కదా, సో ఆ పని అయితే చేద్దాం. సో ఇదే గైస్ ఈ ఎపిసోడ్. మన నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.